ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములు తెలియజేయుచున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే జ్ఞాని అయిన సొలొమోను చెప్పినటువంటి మాటలు ఇవి. మరి సొలొమోను ఎంతో జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. ఆయన తన జ్ఞానాన్ని బట్టి బాగుగా సమస్తాన్ని పరిశోధించిన తర్వాత అతను ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, ఒక వ్యక్తి తన జీవితంలో ఆశీర్వదించబడాలంటే అతను పడే కష్టానికి తోడు దేవుని యొక్క ఆశీర్వాదం కూడా ఉండాలనే సత్యాన్ని ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మరి దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకున్నప్పుడు ఈ లోకంలో ఏ కొదువు లేని వారంగా ఎంతగానో ఆశీర్వాదకరంగా మన జీవితాల్లో మనం ఉండగలుగుతాం. మరి కొందరు భక్తులు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని ఎంతగానో మరి ఆశీర్వదించబడినట్టుగా లేఖనంలో మనం గమనిస్తున్నాము. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకుంటే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. దేవుడైన యెహోవా అబ్రహాముకి ఇస్తున్నటువంటి వాగ్దానము 12వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు అబ్రహాముతో, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదునని చెప్పి నీవు ఆశీర్వాదముగా నుండు అని అతడు వాగ్దానం చేసి అబ్రహాంని మరి ఆ దేశం నుండి బయటకు పిలిచి మరి వాగ్దానం చేసి నడిపించినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అబ్రహాముకు వాగ్దానం చేయటమే కాదు, ఆ వాగ్దానాన్ని కూడా దేవుడు నెరవేర్చాడు. ఆదికాండంలోని 24వ అధ్యాయం 35వ వచనం చదివినట్లయితే, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయను. చూసారా, ఇక్కడ అబ్రహాము యొక్క పెద్ద దాసుడు అయినటువంటి ఎలియాజరు చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయను. అవునండి, మా ఒక వ్యక్తి లోకంలో గొప్పవాడుగా ఉండాలంటే అది తన శక్తి బట్టో బలాన్ని బట్టో కాదండి, కేవలం దేవుని యొక్క ఆశీర్వాదం వల్ల మాత్రమే అది జరుగుద్ది అనమాట. అది మన సొంత భక్తిని బట్టి కాదు. ఆశీర్వాదం రావటం కూడా యెహోవా ఆశీర్వాదం కొన్నిసార్లు మనం చేసుకున్నటువంటి ప్రార్థనలను బట్టి, మన యొక్క క్రియలు నడవడి దేవునికి ఇష్టమైన దాన్ని బట్టి వస్తాయి. కొన్నిసార్లు మన పితరులైనటువంటి వారు, మన తల్లిదండ్రులైన వారు చేసిన ప్రార్థన ఫలితం వల్ల కూడా ఆశీర్వాదం అనుభవించడానికి దేవుడు మనల్ని కొన్నిసార్లు మరి అర్హులుగా చేస్తూ ఉంటాడు. కాబట్టి అటు ఆశీర్వాదం మనల్ని ఎప్పుడు కూడా వెంబడిస్తూ ఉంటుంది. అబ్రహామును ఆశీర్వదించడం మాత్రమే కాదు, దేవుడు ఇస్సాకును కూడా ఆశీర్వదించాడు. ఆదికాండంలోనే 26వ అధ్యాయం మనం గమనించినట్లయితే 12వ వచనం, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. చూసారా, ఇక్కడ కూడా ఇస్సాకు గొప్పవాడవడానికి కారణం కూడా దేవుని యొక్క ఆశీర్వాదమే. దేవుని యొక్క ఆశీర్వాదం లేకుండా మనం ఎంత శ్రమ పడినప్పటికీ, ఎంత కష్టపడినప్పటికీ, దివారాత్రులు ప్రయాసపడి పనిచేసినప్పుడు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మన జీవితాల్లో మనం చూడలేం ప్రియులారా. కానీ దేవుడు ఆశీర్వదిస్తే మరి ఆ యొక్క ఆశీర్వాదం ఎంతో ప్రత్యేకమైనదిగా, అది ఎంతో దీవెనకరంగా ఉంటుంది అన్నమాట. 127వ కీర్తనలో మనం చదువుతాం కదా, యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువాడి యొక్క ప్రయాస వ్యర్థం. యెహోవా పట్టణమును కావలి కాయని యెడల దాని కావలి కాయవాడు మేలుకొని ఉంటూ వ్యర్థం అంటాడు. 2వ వచనం మనం చదువుకుంటే, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచునుట వ్యర్థమే, తన ప్రియుని నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. చూసారా, మీరు వేకువనే లేచి మరి చాలా రాత్రి అయిన తర్వాత పండుకుంటూ కష్టార్జితమైన ఆహారం తినటం కూడా వ్యర్థమే. కానీ ఆయన కృపకు పాత్రైన వారు నిద్రిస్తున్నా సరే ఆశీర్వాదం వారిని వెంబడిస్తున్న సత్యాన్ని ఇక్కడ కూడా కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి అది కూడా సొలొమోను రాసిన మాటలే. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం ఎవరిపైన ఉంటుందో వారి జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియులారా, మరి మీ జీవితాల్లో ఒకవేళ లేమిలో ఉన్నారేమో, ఆశీర్వాదం లేనివారుగా ఉన్నారేమో, ఒకవేళ ఈ ఉదయకాలం ఒక్కసారి దేవుని వాక్యముని హెచ్చరిస్తుండగా నోరు తెరిచి ప్రభువుని అడగండి, ప్రార్థన చేయండి. ప్రభువా,
నేను చేస్తున్న పనికి, నేను పడుతున్న కష్టానికి తోడు నీ ఆశీర్వాదాన్ని జతచేయ్యా. నన్ను ఆశీర్దించు, నా చేతి పనిని ఆశీర్దించు, నా కష్టాయిస్తాన్ని ఆశీర్దించి నువ్వు నన్ను దీవించమని అడిగితే తప్పకుండా దేవుని యొక్క దీవెన నీపైన నాపైన కూడా వస్తుందని చెప్పి ఉదయకాలం మనం తెలుసుకోగలుగుతున్నాం. మరి ప్రసంగి గ్రంథంలో 2వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే 25వ వచనం, ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఒక పూట భోజనం చేయాలంటే కూడా దేవుని సెలవు కావాలంటండి. కాబట్టి మన జీవితాల్లో మనం ఆశీర్వాదం ఉండాలంటే కూడా దేవుని సెలవు కావాలి. కాబట్టి ఉదయకాల సమయంలో దయచేసి వాక్యం వింటున్న మన అందరం కూడా ప్రభువా మరి నన్ను నా కుటుంబాన్ని దీవించు, ఆశీర్వదించమని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అడిగి పొందుకొని ప్రభు కృపలో బలపడి ముందుకు సాగిపోదాం. అలాంటి కృపా ధన్యత ప్రభు మనకందరికీ దయచేయను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీ కొందనాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి వస్తున్నాం తండ్రి. మా బ్రతుకులు మీరు అనుగ్రహించిన నూతన ధర్మకై నీ కొందనాలు. ఈ దినమంతా నీ కృపాక్షేమాన్ని మాకు తోడుగా ఉంచి నడిపించండి. మేము వెళుతున్న మార్గాలను నీ కాపుదల దయచేయండి. చేస్తున్న ప్రతి పనిలో నీ ఆశీర్వాదం దయచేయండి, నీ దీవెన దయచేయండి నాయన. బలహీనంగా ఉన్న వారిని ముట్టండి, సమస్యలను విడిపించండి నాయన. ఎవరికి ఏ బిరుకు ఇబ్బంది ఉన్నదో దాన్ని తప్పించండి. ప్రయాణాలను బిడ్డలకు క్షేమం దయచేయండి నాయన. మరి ముఖ్యంగా ఈ దినం ఉదయకాలం ప్రభు ఆశీర్వాదం లేకుండా బిడ్డలు మీరు ఆశీర్దించండి. లేమిలో ఉన్న బిడ్డలకు నీ గుప్పులు ఇప్పి సమృద్ధి దయచేసి వారిని ఆశీర్వాదానికి పాత్రలుగా చేయండి అయ్యా. ఈ దాని ఉదయకాల దీవెనలతో అందరూ నింపమని, ఆశీర్వాదానికి ప్రతి బిడ్డను పాత్రలుగా చేసి నీ కృపాస్తం తోడుగా ఉంచి నడిపించమని యేసయ్య శ్రేష్ఠమైన నామం పేరట ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మనందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.